చిన్నపిల్లల్లో నవజాత శిశువుల్లో కూడా ఈ డయాబెటీస్ వస్తుందని మనం వింటూ ఉంటాం. గర్భంలో ఉన్నప్పుడు తల్లికి గనక డయాబెటీస్ ఉంటే ఆ నవజాత శిశువులకు కూడా డయాబెటీస్ అలాగే ఫార్వర్డ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. November 14th చిల్డ్రన్స్ డే కానీ, బట్ దానికి వరల్డ్ డయాబెటీస్ డే అవ్వడానికి 2 సపరేట్ రీజన్స్ ఉన్నాయి. మనం వరల్డ్ డయాబెటీస్ డే ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, సర్ ఫెడరిక్ బ్యాంటింగ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఇన్సులిన్ని ఫస్ట్ ఒక డాగ్ నుండి సపరేట్ చేశారు. సో ఆయన బర్త్ యానివర్సరీ వచ్చేసి November 14th. సో వీ సెలబ్రేట్ దట్ డే యాజ్ వరల్డ్ డయాబెటీస్ డే. అండ్ మదర్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావటం అనేది ఈ మధ్య కొంచెం కామన్ అయింది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన ఆడవాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ మదర్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే పిల్లలకి షుగర్ వెంటనే వస్తుంది నవజాత శిశువుల్లో అనేది అపోహ. సో పిల్లలకు కూడా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ అప్పటికప్పుడు చిన్న వయసులో అయితే ఏమీ రావు. నవజాత శిశువుల్లో కనుక డయాబెటీస్ ఉంది అంటే అది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల, అంటే వాళ్ళ ఒంట్లో అసలు ఇన్సులిన్ లేకపోవటం వల్ల వస్తుంది. సో వాళ్ళకి రెగ్యులర్గా లో డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చుకుంటా ట్రీట్ చేసుకుంటాము. బట్ ఒక వయసు అయిన పిల్లలు 10-15 సంవత్సరాల పిల్లలు వచ్చే డయాబెటీస్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, ఒబెసిటీ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. నవజాత శిశువుల్లో జాండీస్ చూస్తూ ఉంటాం ఎక్కువగా. అది ఇంక్యుబేషన్ పెడితే ఒక 4 or 5 days లో 1 week లో మళ్ళీ బాగా ఆరోగ్యంగా కోలుకుంటారు నవజాత శిశువులు. అలాగే డయాబెటీస్ కూడా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే నవజాత శిశువులు కూడా మళ్ళీ మామూలుగా తయారయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నవజాత శిశువుల్లో వచ్చే డయాబెటీస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అది మోస్ట్లీ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది, కొన్ని జీన్స్ లేకపోవటం వల్ల, కొన్ని ట్రాన్స్పోర్టర్ రిసెప్టర్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది. సో దానికి సపరేట్ మెడికేషన్ ఉంటుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్సులిన్. సో అది వచ్చిన తర్వాత తగ్గటం అనేది చాలా తక్కువ. కొన్ని సార్లు ట్రాన్సియంట్ నియోనేటల్ డయాబెటీస్ అని చూస్తాం, కానీ అది ఇనిషియల్ 6 months తర్వాత ఆటో కరెక్షన్స్ ఉంటాయి. బట్ అవి చాలా రేర్, లైక్ 1 in 10,000 to 1 in 1 lakh పేషెంట్స్కి ఉంటుంది. 2020-2021 ఆ ఇయర్స్లో మనము కోవిడ్ నావెల్ కరోనా వైరస్ చూసాం. ఆ తర్వాత మళ్ళీ దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేశారనే ఇప్పుడు మనం అనుకుంటాం. ఈ విధంగా డయాబెటీస్ కూడా ఎప్పటి నుంచో ఉంది. దీనికి కూడా వ్యాక్సిన్ కనుక్కునేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారని మీ యొక్క అభిప్రాయానికి ఏమన్నా వచ్చిందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీని మీద ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఆ వివరాలు పంచుకుంటారా? డయాబెటీస్ అనేది ఒక సింగిల్ జీన్ మ్యూటేషన్ వల్లనో సింగిల్ కాజ్ వల్ల రాదు. మనకు కోవిడ్ అంటే వచ్చింది కరోనా వల్ల. సో కరోనాకి ఎగ్నెస్ట్గా మనం వ్యాక్సిన్ ఇస్తాం. బట్ డయాబెటీస్ అనేది ఆక్టెట్ అనమాట. ఒక 8-9 రీజన్స్ ఉంటాయి బాడీలో. అయితే లిపిడ్ మెటబాలిజం అంటే కొవ్వు సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల, బాడీలో ఇన్సులిన్ తక్కువ ఉండటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల రిసెప్టార్ లెవెల్, ఇంకా కాలేయం లివర్లో కూడా కొవ్వు ఉండి ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల, మజిల్లో ఫ్యాట్ పేరుకుపోవటం, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఒక్క సింగిల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టము. సో డయాబెటీస్లో క్యూర్ కన్నా రెమిషన్ ఉంటుంది. దేర్ విల్ బి రెమిషన్ అండ్ రివర్సల్. అండ్ మనం అది కంటిన్యూ చేసుకుంటా ఉంటే లైఫ్ లాంగ్ మనం దాన్ని అండర్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం, ప్రివెంట్ చేయగలుగుతాం తప్పించి I hope there is a cure, but as of right now there is no single cure for diabetes. The main thing is lifestyle modifications. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, కొన్ని పసర్లు, ఆకులు ఇలాంటివి ఏదో తింటే షుగర్ వ్యాధి పూర్తిగా నివారణ చేస్తామని చెప్పి కొంతమంది చెప్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాటు వైద్యాలు, ఆకులు, పసర్లకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. మీరు మెంతి కూరలు, మెంతి ఆకులు ఇలాంటివి మీ గార్డెన్లో దొరికేవి ఏమన్నా తీసుకోవచ్చు. కొందరు తిప్పతీగ ఆకులు అవి తీసుకుంటూ ఉంటారు. అవి అయితే టోటలీ నాట్ అడ్వైజబుల్. అవి మీ షుగర్స్ని తగ్గిస్తాయి కానీ అన్కంట్రోల్డ్గా తగ్గిస్తాయి. సో షుగర్ బాగా తక్కువ అయిపోయి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టే అవే ఫ్రమ్ నేటివ్ మెడికేషన్. ఏమన్నా ఉన్నా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ తీసుకోండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి, అంతే.